హాయ్ అండి. క్రిస్పీగా పైన లోపల ఎంతో జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఇలా రెడీ చేసుకోండి. ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే భలే ఇష్టంగా తింటారండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. చికెన్ లెగ్ పీస్ని తీసుకొని పైన స్కిన్ అంతా తీసివేయాలి. చికెన్కి 4-5 ఘాట్లు పెట్టుకోండి అన్నింటికి. అందులోనికి మిరియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కారం, సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు మంచిగా లెగ్ పీసెస్కి పట్టివ్వాలండి. అన్నింటికి ఈవెన్గా పీసెస్కి ఈ మసాలాలను పట్టించుకోవాలి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లోని అన్ని వీడియోస్ని వాచ్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ఇందులోకి మంచిగా గట్టి గడ్డ పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగును కలుపుకొని పీసెస్కి బాగా పట్టించాలండి. మనం ఒక 5-6 గంటలన్నా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి ఈ లెగ్ పీస్ని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మనం మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బయట కూడా ఒక 5-6 గంటలు పెట్టుకోవచ్చు. నేనైతే మార్నింగ్ 10 o'clockకి కలిపి ఈవినింగ్ 5 o'clockకి ప్రిపేర్ చేశాను. తక్కువలో తక్కువ 4 గంటల కంటే చేయకండి. ఒక 4 గంటలు అయితేనే మంచిగా మ్యాగ్నేట్ అవుతాయి. 2-3 గంటలకి లోపల పీస్ అనేది మంచిగా కుక్ అవ్వదండి. ఒక 4-5 గంటల తర్వాత మనం రెడీ చేసుకుంటే బాగా వస్తాయి. ఇందులోకి మైదా పిండి తీసుకొని సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం కారాన్ని కూడా వేసుకుంటున్నాను. మైదా పిండి, సాల్ట్, కారం మంచిగా కలుపుకోవాలండి, ఎటువంటి ఉండలు లేకుండా. ఈ రెసిపీలో మనం గరం మసాలా కావాలన్నా వేసుకోవచ్చు. మన స్పైసీకి తినే వాళ్ళైతే యాడ్ చేసుకోండి. ఇంకా చల్లటి వాటర్ తీసుకోవాలి. మనం ఈ మైదా పిండిలో లెగ్ పీసులన్నీ డిప్ చేసి వాటర్లో మనం మళ్ళీ ఒకసారి డిప్ చేసినట్లయితే చల్ల వాటర్లో మనకు క్రంచీగా ఉంటాయండి. బయట దొరికే బకెట్స్ అవి ఉంటాయి కదా, వాటిలాంటి టేస్టే వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా మంచిగా పిండిని బాగా పీసెస్కి గట్టిగా అదుముకుంటూ పట్టివ్వాలి. మనం మైదా పిండిలో సాల్ట్, కారాన్ని మాత్రమే యాడ్ చేసాం, ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయలేదు. వాటర్లో ఇలా డిప్ చేసుకోవాలి. మళ్ళీ మైదా పిండిలో మాత్రం జల్లుకోవాలి, గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఇలా 2 లేయర్లు కావడం వల్ల మంచిగా పిండి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. మనం రెస్టారెంట్లో బయటలో కొనుక్కొని తింటాం కదా, అలాంటి టేస్ట్ కంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో మనం డిప్ చేసుకున్నటువంటి లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని 2 సైడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. మనకు లెగ్ పీసులు లోపల మంచిగా జ్యూసీగా రావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మనం ఎందుకంటే 5-6 గంటల దాకా మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి లోపలైతే మంచిగా కుక్ అవుతాయండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అయ్యి పైన బాగా క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ తక్కువ పెడితే పైన మెత్తగా ఉంటుంది. ఇలా 1 సైడు ఫ్రై అవుతుంటే పైన మనం వేడి ఆయిల్ పోస్తే మంచిగా కరకరలాడుతూ భలే ఉంటాయండి ఈ లెగ్ పీసులు. అన్నింటిని కూడా నేను ఇలా గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై చేసుకున్నాను. ప్లీజ్ మన ఛానల్లోని వీడియోస్ అన్నింటిని వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అన్నిటినీ ఇలా నేను గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై చేశానండి.
టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ లెగ్ పీసులు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బాగా ఫ్రై అయ్యండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రైని రెడీ చేసుకోండి. కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాంటి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.